ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఈరోజు ఇంధన రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. నా ఒక మాటలో చెప్పాలంటే నాకు అవకాశం వచ్చింది. 30 ఏళ్లకు మునుపు వ్యవస్థను చూశాను. ఈరోజు మళ్ళీ వ్యవస్థను చూస్తున్నాను. ఈ కీలకమైన వ్యవస్థ పైన వివిధ రంగాల్లో జరిగినటువంటి విషయాలు కూడా మనం సమీక్ష చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు దిశ మాకు ఒకప్పుడు నార్ల తాతారావు ఉండేవాడు హైదరాబాద్. కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాకు పంప్ సెట్ కావాలి, చిన్న చిన్న విషయాలు అడిగేవారు. దానికి ఆ రోజుట్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్రగాఢంగా. ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడూ మార్చిలో వస్తాయి. మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ సమయంలోగా నీళ్లు లేకపోతే పొట్ట మీదకి వచ్చిన వరి ఎండిపోతుంది. ఇంకక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి రైతుల్లో. మాకు నర్రా రాఘవరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం. ఆయన నల్గొండ నుంచి మనుషుల తోలుకొచ్చేవాడు. మేము అసెంబ్లీలో ఉంటాం, వాళ్ళు విద్యుత్ సౌదా ఎక్కడైతే మీకు ఐడియా ఉంది, సోమాజిగూడలో పెద్ద గొడవలు జరిగేది. ఒక స్టేజ్కి ఎంత ప్రెషర్ ఉందంటే, నేను ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసే గొడవలను నిన్నాక నేరుగా